హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఓ సంస్థ నుంచి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు జాబ్స్ కల్పించే విధంగా ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు. స్టార్టింగ్లోనే మీకు 45,000 వరకు సాలరీ పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరికీ అవకాశం ఉంది. చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికీ తెలియదు అనమాట. ఫస్ట్ యూట్యూబ్లో నేను యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించి సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, ఇలా ఎవరైనా సరే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకి 28 ఫిబ్రవరి సాటర్డే రోజు అయితే రావడం జరిగిందనమాట. ఇంకా ఈ నోటిఫికేషన్ ఎవరికీ తెలియదు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి 28 నుంచి 21 days టైం అనేది తీసుకోండి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోని నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే, మీరు అప్లికేషన్ ప్రొఫార్మా అనేది ఇక్కడ నోటిఫికేషన్లో అంటే మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఉంటుందో అందులో మనకి అప్లికేషన్ ప్రొఫార్మా అనేది ఇచ్చారనమాట. అప్లికేషన్ ప్రొఫార్మా అనేది మీరు ఎంఎస్ వర్డ్లో టైప్ చేయించుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి మెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఆ విధంగా మనం ఇక్కడ అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు. అంటే మనము మెయిల్ పంపించవచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ పంపించవచ్చు. మెయిల్ అనేది ఈజీ ప్రాసెస్ కాబట్టి మీరు మెయిల్ ద్వారా అప్లికేషన్ పంపడానికి ట్రై చేయండి. మీకు క్లియర్గా చెప్తాను ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది. జాగ్రత్తగా అయితే వినండి. వాళ్ళు ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ప్రొఫార్మా ఉందో, ఈ అప్లికేషన్ ప్రొఫార్మా అనేది మీరు సిస్టంలో ఎంఎస్ వర్డ్లో ఇదే ప్యాటర్న్ సేమ్ ఎలా ఉందో అదేవిధంగా ఎంఎస్ వర్డ్లో A4 సైజ్ పేపర్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఈ యొక్క కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి మీ యొక్క ఫుల్ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్, తర్వాత పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ కేటగిరీ ఏంటి, మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్, తర్వాత ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అతికించేసి తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్, ఇంటర్, ఆ విధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు కదా, అయిపోయింది కదా, అప్పుడు అది కాపీ చేసేసి అంటే స్కాన్ చేసి దాన్ని మనము స్కాన్ చేయాలి. స్కాన్ చేసి ఒక డాక్యుమెంట్గా రెడీ పెట్టుకోవాలి, సాఫ్ట్ కాపీ లాగా. దాంతోపాటు ఏంటంటే మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ప్రతి జిరాక్స్ కాపీ పైన కూడా మీ సిగ్నేచర్ అనేది చేసేసి వాటిని కూడా స్కాన్ చేసి అవన్నింటిని కూడా కలిపి ఒక సింగిల్ PDF ఫైల్గా మెర్జ్ చేసేసి వాళ్ళు ఒక మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చారు. ఆ యొక్క మెయిల్ ఐడికి మనము మన అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుందన్నమాట. మెయిల్ ఐడి వచ్చేసి నోట్ చేసుకోండి, JYOTHI అంటే jyoti.srirangam SRIRANGAM@gov.in ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు మీ యొక్క ఏదైతే నేను చెప్పినటువంటి PDF ఫైల్ ఉందో అది మనం వాళ్ళకి పంపిస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనము వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది. లేదు మీకు ఈమెయిల్ చేయడం తెలియదు అనుకుంటే వాళ్ళు ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు, డైరెక్టర్ CAS యద్గార్పల్లి విలేజ్, కీసర మండల్, హైదరాబాద్ 501303. ఈ అడ్రస్కి మీరు పోస్ట్లో కూడా పంపించవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఫీజు వచ్చేసి ఇక్కడ ఫీజు కూడా ఉంది. ఎంత అంటే జస్ట్ 10 రూపాయలు మాత్రమే. ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో డైరెక్టర్ CAS యద్గార్పల్లి విలేజ్, కీసర మండల్, హైదరాబాద్ ఈ యొక్క పేరు మీద మీరు దానికి సంబంధించి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరు అంటే ఓన్లీ జనరల్ వాళ్ళు మాత్రమే.
ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు, అంటే 10 రూపాయలు కూడా కట్టాల్సినటువంటి పని లేదనమాట. సో మిగతా వాళ్ళు మాత్రమే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో ఇక పేరు మీద మీరు ఇక మనీ ఆర్డర్ అనేది తీసి దాంతోపాటు అది కూడా మీరు స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇది మనకి అఫీషియల్ అనమాట. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఫీజు లేదు, వీళ్ళు డైరెక్ట్గా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అన్నట్లయితే సో మీకు ఫర్దర్గా వాళ్ళే మీకు ఇంటిమేట్ అనేది చేస్తారు. సో ఇక్కడ చూడండి, దే మే బ్రింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఆర్ టెక్నికల్ వర్క్ డెమో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఒక షార్ట్ లిస్ట్ అన్నట్లయితే మీకు ఇంటర్వ్యూకి పెడతారు, ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా, అప్పుడు మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఆ యొక్క లొకేషన్కి సంబంధించి వాళ్ళు ఏదైతే చెప్తారో అప్పుడు మీరు అన్నీ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏమేమి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో మనకి ఇక్కడ ప్రజెంట్ వీళ్ళు ఏం పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి, అలాగే ఐటీ, అలాగే సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా మెకానికల్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు సంబంధిత డిసిప్లిన్స్లో బీఆర్ బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మీరు నెట్ కానీ గేట్ స్కోర్ కానీ ఫస్ట్ డివిజన్లో మీరు పాస్ అవడంతో పాటు మీకు నెట్ కానీ గేట్ స్కోర్ కానీ ఉండాలి బీటెక్ వాళ్ళకైతే మాత్రం. ఒకవేళ మీరు ఎంఈ ఎంటెక్ చేస్తే మాత్రం మీకు ఎలాంటి గేట్ స్కోర్ కానీ నెట్ కానీ అవసరం లేదు. ఎంఈ ఎంటెక్ వాళ్ళకి జస్ట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా సేమ్ అనమాట. సో ఎటువంటి ఫీజు అయితే లేదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి. కాబట్టి మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో మీరు అప్లికేషన్ ప్రొఫార్మా చెప్పాను కదా, అది మీరు ఎంఎస్ వర్డ్లో టైప్ చేయించుకొని సో డైరెక్ట్గా దాన్ని ప్రింట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతావన్నీ కూడా అటాచ్ చేసేసి వాళ్ళకి మెయిల్ చేసి సరిపోతుందన్నమాట. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేస్తారంటే ఇక్కడ జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎవ్రీ మంత్ కూడా 37,000తో పాటు హెచ్ఆర్ఏ అండ్ ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి అనమాట. దాదాపుగా మీకు 45,000కి పైగా మీరు అమౌంట్ అనేది పొందొచ్చు ఎవ్రీ మంత్ కూడా. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి, జనరల్ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 ఇయర్స్, ఇంకా మీకు ఏజ్ రిలాక్షన్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇది మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్. మీకు ఇనీషియల్గా 2 ఇయర్స్ టెన్యూర్ పీరియడ్ ఉంటుంది, తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూనే వెళ్తూ ఉంటారు. సో చాలా మంచి అవకాశం. ఎవరైతే యంగ్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు మంచిగా ఫర్దర్గా మంచి డిఆర్డిఓ సంస్థల్లో పనిచేయాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉండి మీకు మంచి ఫర్దర్ ఫ్యూచర్ కోసం మంచి గవర్నమెంట్ జాబ్ సాధించాలని చెప్పేసి అనుకుంటున్నట్లయితే మాత్రం సో ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపించాలి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో మనకి హైదరాబాద్లోనే పోస్టింగ్ కూడా ఉంది, ఎక్కడ దూరం కూడా లేదు కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టేసేయండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు ఇంటిమేట్ అనేది చేస్తారు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్కి సంబంధించి కానీ నాకు కామెంట్లో అయితే అడగండి. మీకు డీటెయిల్డ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. అన్ని డీటెయిల్స్ అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.